వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అత్తారింటిదారి సినిమా చూసారు కదా, అందులో క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ నాకు ఈ స్టేషన్ కావాలి అనగానే ఇమీడియట్ గా మొత్తం ఖాళీ చేసేసి స్టేషన్ రెంట్ తీసుకుంటూ ఉంటారు. అదంతా కూడా సినిమా అయినప్పటికీ కూడా స్టేషన్ మొత్తం రెంట్కి ఇవ్వకపోయినా బోగిల వరకు అలాగే ట్రైన్స్ వరకు కూడా రెంట్కి ఇవ్వడానికి రైల్వే శాఖ ముందుకు వచ్చింది. గతంలో కన్నా ఇప్పుడు వేగంగా మనము ట్రైన్స్ని పూర్తిగా ట్రైన్ మొత్తాన్ని బుక్ చేసుకోవచ్చు, లేదా బోగీని బుక్ చేసుకోవచ్చు. అటువంటి సదుపాయాన్ని తీసుకొచ్చింది. చాలామందికి తెలియక దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం చాలా దూరం వెళ్ళేవాళ్ళు, అలాగే అయోధ్య, శబరిమల, తిరుపతి ఇటువంటి డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళందరూ కూడా అతి కొద్ది మంది, అంటే ఐఆర్సీటీసీలో మనం ఫ్యామిలీ మొత్తం బుక్ చేసుకున్నా కూడా కొంతమందికి ఒక దగ్గర దొరకవచ్చు, కొంతమందికి మరొక బోగిలో దొరకవచ్చు. ఇట్లా సీట్స్ అనేవి దొరుకుతూ ఉండడంతో ఫ్యామిలీ కలిసి వెళ్ళే అవకాశం లేదు. కానీ మినిమం 50 మంది నుంచి 1000 మంది ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక బోగి నుంచి మొదలు పెట్టుకుని ట్రైన్ మొత్తం కూడా రెంట్కి ఇస్తామని చెప్పి రైల్వే శాఖ చెబుతోంది. మీకు ముందుగానే ఆర్సీటీసీలో మీరు కనుక బుక్ చేసుకుంటే పూర్తి స్థాయిలో ఇటువంటి మొత్తము ఆ బోగి కూడా మీ పేరుతో ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారో అంతమంది పేరుతో కూడా పూర్తి బోగి మీకు ఉంటుంది. వెళ్ళి రావడం మొత్తం కూడా ఈ బోగిలో ఉంటుంది. అలాగే బోగికి సరిపోదు అనుకుంటే, అంటే సపోజ్ ఈ బోగిలో దాదాపు 60 నుంచి 70 మంది దీంట్లో ప్రయాణించవచ్చు. బోగి సరిపోదు, మనకి 150-200 మంది ఉన్నారు, పెళ్ళికి వెళ్ళాలి అంటే కనుక అంటే ట్రైన్ మొత్తం కూడా ఇస్తారు. ఒక ట్రైన్కి 18 బోగీలు ఉంటాయి. 18 బోగీస్ని కూడా పూర్తిగా మన కంట్రోల్లోనే ఇచ్చేస్తుంది. కానీ సపోజ్ ఒక 18 బోగీలకి దాదాపుగా ఒక 600 మంది కనుక ఒక ప్యాసింజర్లు కనుక దాంట్లో పట్టేటుంటే మనం 400 మంది ఉన్నా కూడా మొత్తం 18 బోగీలని తీసుకోవాల్సిందే. మనకు 4 బోగీలు 5 బోగీలు కావాలంటే ఎవరు పూర్తి స్థాయిలో ట్రైన్ మొత్తం కూడా ఇచ్చేస్తారు. సో 18 బోగీలు ఉన్న ట్రైన్ని పూర్తి స్థాయిలో రెంట్కి ఇవ్వడానికి రైల్వే అధికారులు ఐఆర్సీటీసీలో ప్రత్యేకంగా అక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. మీరు ఒకవేళ వెళ్ళాలి అంటే కనుక వారం 10 రోజుల ముందు నుంచే ఐఆర్సీటీసీలోకి వెళ్ళి ఈ ట్రైన్కి సంబంధించిన బుకింగ్, అంటే ట్రైన్ రెంట్ బుకింగ్ సంబంధించి ఆప్షన్ మీరు ఎంచుకొని దాని నుంచి మీరు నేరుగా ఎంతమంది వెళ్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక దాంట్లో పెట్టేస్తే నేరుగా అన్న వచ్చి మన విజయవాడ, విశాఖపట్నం లాంటి కొన్ని టాప్ ఏవైతే ఉంటాయో రైల్వే స్టేషన్స్ వాటిలో నేరుగా ఐఆర్సీటీకి సంబంధించిన కౌంటర్స్ ఉంటాయి. లేదంటే ఆన్లైన్లోనే మీరు ఈ ఫామ్ మొత్తం కూడా ఫిల్ చేసేసి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని చూసి పూర్తి స్థాయిలో అందరివి చూసి దానికి డిపాజిట్ కట్టించుకుంటారు. ఒక్కొక్క రైల్వే ఇప్పుడు ఈ బోగి ఉంది ప్రస్తుతం, ఈ బోగి అంతా నాకు కావాలి, ఇందులో 60 మంది ప్రయాణించాలంటే 50,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ట్రైన్ మొత్తం కావాలి అంటే 18 బోగీలు ఉంటాయి కదా, 18,000 ఇంటూ 50,000 మనం వాళ్ళకి డిపాజిట్ చేయాల్సిందే. దీని యొక్క సేఫ్టీ కోసం డిపాజిట్ చేస్తున్నామని రైల్వే అధికారులు చెప్తున్నారు. మనకి ఎంతమంది సరిపోయినా కూడా, అంటే 60 మందికి పైన ఎంత వచ్చినా కూడా మనకి పూర్తి స్థాయిలో ట్రైన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే దాదాపుగా 500 కిలోమీటర్ల వరకు కూడా ఈ ఛార్జ్ అనేది కంటిన్యూ అవుతుంది. సపోజ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక 300 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది, కానీ 300 కిలోమీటర్లు ఛార్జ్ చేయరు, 500 కిలోమీటర్లు కూడా ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని రైల్వే అధికారులు ఇచ్చినప్పటికీ చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది. అయితే మరొక విషయం దీంట్లో చెప్పాల్సింది అంటే ట్రైన్ జర్నీ అనేది చాలా సేఫెస్ట్ జర్నీ ఉన్న వాటిలన్నింటిలో కూడా. ఎందుకంటే ప్రైవేట్ బస్ అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, అందులో డ్రైవర్ ఏ పరిస్థితిలో ఉంటాడో ఎవరికీ తెలియదు, రూట్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ మధ్యకాలంలో చూస్తున్న బస్ యాక్సిడెంట్ చూస్తే మరీ భయం వేస్తుంది. సో లాంగ్ జర్నీ వెళ్ళాలి అని ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాలంటే ట్రైన్ బెస్ట్. మీరు బోగి బుక్ చేసినా ట్రైన్ బుక్ చేసినా అందులో ఉన్న వాళ్ళందరి పేర్లతో టికెట్స్ అనేవి జనరేట్ చేస్తారు. జనరేట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా వర్తించేసేలాగా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. అలాగే టాయిలెట్స్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ట్రైన్లో వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో బస్సెస్లో ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి లాంగ్ జర్నీ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆప్షన్ కింద ఎంచుకోవాలని రైల్వే అధికారులు చెప్తున్నారు. సో ఈ ఓవరాల్గా ఎంత ఖర్చు అవుతుంది, అలాగే లాంగ్ జర్నీకి సంబంధించి ఏ స్టేషన్స్లో మనం వీటిని బుక్ చేసుకోవచ్చు, అంటే కేవలం విజయవాడ, విశాఖ, తిరుపతి లాంటి వాటిలోనైనా చిన్న స్టేషన్స్ ఉంటాయి. సో అక్కడ కూడా వీటిని బుక్ చేసుకోవచ్చా, ఎంత జర్నీ వరకు టికెట్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంటారు, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కోచెస్ని ఎలా బుక్ చేసుకోవాలి, ఎంత దూరం బుక్ చేసుకోవాలి, అలాగే కాస్ట్ ఎంత, అంటే మనం బుక్ చేసుకోవాలంటే టైం ఎంత మనం చెల్లించాలి, ఈ విషయాలన్నీ తెలియజేయడానికి విజయవాడ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉన్నారు కమలాకర్ గారు. సార్ నమస్తే. సార్ చాలామంది కూడా డెస్టినేషన్ మ్యారేజెస్ కోసం చాలా దూరం వెళ్తూ ఉంటారు, అలాగే డివోషనల్ ప్రోగ్రామ్స్ కోసం శబరిమల, అయోధ్య వెళ్తూ ఉంటారు, మ్యారేజెస్ కోసం వెళ్తూ ఉంటారు, అలాగే చాలా రకరకాలుగా ప్రోగ్రామ్స్ కోసం వెళ్తూ ఉంటారు చాలామంది. సో వాళ్ళందరూ బల్క్గా బుక్ చేసుకోవాలి అంటే ట్రైన్ బుక్ చేసుకోవాలన్నా లేదా బోగి అంటే కోచ్ బుక్ చేసుకోవాలన్నా ఎలా సార్, ప్రాసెస్ ఏంటి సార్? మీరు ఒక గ్రూప్గా ప్రయాణం చేయాలి, ఒక మ్యారేజ్కి కానీ లేదన్నా ఒక ఎలాంటి డెస్టినేషన్ మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ వీటికి అటెండ్ అవ్వాలనుకుంటే మాకు మినిమం ఒక వారం ముందు మీ యొక్క పూర్తి పర్టికులర్స్ కోచ్ వైజ్ స్లీపర్ కోచ్ అయితే 72,
థర్డ్ ఏసీ అయితే 64, సెకండ్ ఏసీ అయితే 46 మంది. ఇలాగా మీకు మినిమము ఒక 500 కిలోమీటర్స్కి ఛార్జ్ చేస్తాము. రౌండ్ ట్రిప్ అంటారు. సపోజ్ విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళారనుకోండి, మళ్ళీ విశాఖపట్నం నుంచి విజయవాడకి రౌండ్ ట్రిప్. దానికి ఉన్న రేట్ ప్రకారం ఎంతైతే అంత. ఇప్పుడు కోచ్ చూద్దాం సార్. ఒక కోచ్ కావాలి. ఒక కోచ్ సపోజ్ ఒక 60 మంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాలి సార్. సో కోచ్ సింగిల్ కోచ్ కావాలి అంటే అంటే ఎన్ని రోజుల ముందు మనం దాన్ని బుక్ చేసుకోవాలి సార్? మినిమం 1 వీక్ అండి, లేదా 30 డేస్ ముందు అడ్వాన్స్. కొద్దిగా ఎక్కువ ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక 30 రోజులు మీకు వ్యవధి తీసుకోవచ్చు. ఒక 30 రోజుల ముందు మీరు అప్లికేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా మీకు కోచ్ ప్రొవైడ్ చేస్తాము. డిస్టెన్స్ ఉంటుందా సార్? అంటే సింగిల్ కోచ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే లిమిటేషన్ ఏముంటుంది సార్? సపోజ్ విజయవాడ నుంచి విశాఖపట్నం 350 కిలోమీటర్లు అండి, కానీ మేము 500 కిలోమీటర్స్కి ఛార్జ్ చేస్తాము. దానికి అనుగుణంగా మళ్ళీ మీకు హైడ్రోజన్ ఛార్జెస్ కొన్ని ఉంటాయి. అంటే షంటింగ్ ఛార్జెస్ అని, స్టేబులింగ్ ఛార్జెస్, కొన్ని ఆపరేషనల్ ఛార్జెస్, ఇంజన్ హాలేజ్ ఛార్జెస్ అని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా కలిపి మీ ఇంక్లూడింగ్ దిస్ 500 కిలోమీటర్స్ దీనిలో మేము ఛార్జ్ చేస్తాం. సార్ ఇక్కడ కోచ్ వర్క్ అయితే ఓకే సార్, మీరు అడ్జస్ట్ చేయగలరు. బట్ ట్రైన్ కావాలి. ట్రైన్ కంటే ఎన్ని కోచెస్ ఉంటాయి సార్? సపోజ్ మాకు ఆ ట్రైన్లో ఒక 5 కోచ్లే కావాలనుకున్నాను సార్. 5 కోచ్ని ఎలా మేనేజ్ చేయగలరు? ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం 5 కోచ్లు అంటే సాధ్యపడదండి. మాకు మినిమం కంపోజిషన్ అనేది కొంత ఉంటుందండి. ఒక స్పెషల్ ట్రైన్ రన్ చేయాలంటే మినిమం 18 కోచ్లు, అలాగే 2 సెమీ లగేజ్ రూమ్ అని 2 అంటే గార్డు ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. గార్డు గారు మన ట్రైన్ ఒకసారి విశాఖపట్నం వెళ్ళామనుకుంటే మళ్ళీ రివర్స్ అవుతుంది, మళ్ళీ గార్డు చేంజ్ అవ్వాలా. సో ముందు వెనక 2 SLRలని పెడతాము. అది కూడా మీకు ఛార్జబుల్ అమౌంట్, 48 సీట్స్ ఉంటాయి అందులో. అలాగే ఈ 18 కోచ్లకి మినిమం 500 కిలోమీటర్స్ ఆ రూట్ వర్తిస్తుంది. మళ్ళీ మీరు ప్రతి బోగికి మీరు 50,000 రూపీస్ అడ్వాన్స్గా పే చేయాలి. అంటే 18 కోచెస్ అనేది మీరు ఒక ట్రైన్ మీరు ఇచ్చే రెంట్కి ఇవ్వాలంటే, ఐ థింక్ సర్వీస్కి ఇవ్వాలంటే 18 కోచెస్ అన్నారు సార్. 18లో నాకు 18 సరిపో, నాకు 10 మాత్రమే చాలు అంటే అప్పుడు పేమెంట్ ఎలా పే చేయాలి సార్? మీకు ఏదైనప్పటికీ ఉన్న పరిమితి గల రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి మినిమం కంపోజిషన్ 18 కోచ్లు అండి. 18 తీసుకోవాల్సిందే. మేము 10 ప్రయాణించినా 18 తీసుకోవాల్సిందే. ఛార్జబుల్ అయితే మీకు 18 కోచ్లకి ఇస్తాము. మీరు పే చేయాల్సిందే. దాన్ని నడిచిందంటే మళ్ళీ మీకు 2 లగేజ్ రూమ్లకి కూడా ఛార్జ్ పడుతుంది. ఇవన్నీ కూడా మీరు ఖర్చులు భరించాల్సి వస్తుంది. సో ఇప్పుడు అడ్వాన్స్ అన్నారు 50,000 అన్నారు ఒక్కొక్క కోచ్కి. మరి ఇప్పుడు నాకు 10 కోచెస్ సరిపోతాయి, 18 కోచెస్కి డబ్బులు కట్టాల్సింది సార్? ఖచ్చితంగా కట్టవలసి ఉంటుంది. 18 కోచ్లు కట్టాలి. మళ్ళీ లగేజ్ రూమ్ అన్నా కదా, అవి ఒక 2 ఉంటాయి, వాటికి కూడా కట్టాల్సి వస్తుంది. అయితే మీకు కంప్లీట్ ట్రైన్ మీ అండర్లోకి వచ్చేస్తుంది. మీకు కావాల్సిన అన్ని సెక్యూరిటీ అన్నీ కూడా మీకు ఇస్తాము. అన్నిటికీ సేఫ్ అండ్ సెక్యూరిటీ అండ్ మీకు ఇచ్చిన పంక్చువల్ టైము అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సార్ మరొక డౌట్ ఏంటంటే, రైల్వేస్ అనేది టైమింగ్స్ విషయంలో అంటే గతంలో పోలిసి ఇప్పుడు పంక్చువాలిటీ కాస్త పెరిగింది ట్రైన్స్ విషయంలో. కానీ స్పెషల్ ట్రైన్ అనేసరికి మిగతా మెయిన్ ట్రైన్స్ అన్ని పంపించుకున్న తర్వాత దీన్ని పంపించాలి. సపోజ్ నాకు 11ంటికే ట్రైన్ కావాలి సార్, ఎగ్జాక్ట్గా ఆ టైంలో అక్కడ పెట్టడం సాధ్యం అవుతుందా అవ్వదా అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంటుంది. అప్పుడు ఏం సార్ పరిస్థితి? ఈ విషయంలో మీకు రైల్వే మీ పట్ల చాలా కేర్ తీసుకుంటుందండి. మీరు అడిగిన టైము మీరు ఒక షెడ్యూల్ మీకు అంటూ ఉంటుంది. దానికి అనుగుణంగానే మేము ప్లాన్ చేసి ఎట్లాంటి మీ పంక్చువాలిటీ కానీ మీ టైమింగ్ కానీ డిస్టర్బ్ అవ్వకుండా మేము ఖచ్చితంగా ఆ టైమింగ్ లోపు మీకు మీ యొక్క టూర్ని ముగించే ఏర్పాటు అయితే మేము చేస్తాము. అంటే ఎగ్జాక్ట్గా ఒక 600 మంది వెళ్ళాలి సార్. 600 మందిలో 600 మంది వస్తారని ఉండదు, ఒక 20-30 మంది మిస్సింగ్ అవ్వచ్చు, యాడింగ్ అవ్వచ్చు. సో మీరు ఆల్రెడీ టికెట్స్ అనేది రేజ్ చేసేస్తారు అందరికీ, బట్ చేంజెస్ ఉంటే పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మీరు అందుకనే మీకు కోచ్ వైజ్ మీరు ఒక లీడర్ని పెట్టుకొని వారి యొక్క పర్టికులర్స్ ఐడీస్ మీరు ఖచ్చితంగా మీరు మాకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీరు స్టేషన్ మాస్టర్కే ముందుగానే ఇవ్వాలి. అది ఇచ్చి మీ ఒకవేళ లాస్ట్ మీరు సపోజ్ మీరు వెళ్ళిన అడ్వాన్స్ మీకు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఒక మార్చుకోవాలి. సపోజ్ ఒక ఫ్యామిలీ బదులు ఇంకో ఫ్యామిలీ రావాలి, ఒక గ్రూప్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కనుక మేము ప్రతి 10% అంటే ఒక 100 మందిలో 10 మందికి మారుస్తాము. 10% వెసులుబాటు ఇస్తాం. లాస్ట్ మినిట్లో చేంజెస్ ఆఫ్ నేమ్స్. అయితే మీరు కోచ్కి 72 ఉంటే 72 మందినే ట్రావెల్ చేయాలి. ఎక్కువగా మేము ఛార్జ్ అంటే మీరు ట్రావెల్ చేయడానికి మేము అనుమతించము. ఒకవేళ అలాగైనా మీరు ఏదైనా ట్రావెల్ చేస్తే అది హైయర్ పెనాల్టీ అంటారు, అది పెనాల్టీ ఛార్జ్ చేస్తారు. హాల్టింగ్ కూడా ఇంపార్టెంట్ సార్. చాలా వరకు ప్రైవేట్ ట్రావెల్స్ అంటే మన చేతులు ఉంటాయి కాబట్టి భోజనాలు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపమంటారు, బట్ ట్రైన్ అలా కాదు, ఆపడం పెద్ద ప్రాసెస్ అది. సో ఇప్పుడు ఒక 500-600 కిలోమీటర్లు జర్నీ చేయాలి. సో హాల్టింగ్ పరిస్థితి ఏంటి సార్? అది యాక్చువల్గా ప్రతి 1000 కిలోమీటర్కి ఒకసారి ఒక హాల్ట్ ఇస్తాము. మరి మీరు ఒక టూ హాల్ట్స్ ఇస్తాము. ఒక 1000 కిలోమీటర్స్ అంటే 2 హాల్ట్స్ ఇస్తాము. అది మీరు కోరుకోవచ్చు.
సపోజ్ మీకు అయోధ్య వెళ్తున్నారు, 1000 కిలోమీటర్స్ లోపు 2 హాల్ట్ అంటే మీరు మేజర్ స్టేషన్ ఏదైనా మీరు కోరుకుంటే దాని ప్రకారం అక్కడ మేము స్టేబుల్లో పెట్టేసేసి మీకు ఎంత టైం 24 అవర్స్ కావాలా, 48 అవర్స్ కావాలా, అక్కడ లోకల్ సపోజ్ పిల్గ్రిమేజ్ ఏరియా ఉంది, ఇంత ఫార్మేషన్ ఇంతమందిని తీసుకుని వెళ్తున్నారు, సపోజ్ ఒక 500 కిలోమీటర్స్కి 450 కిలోమీటర్స్కి ఒక స్టాప్ తీసుకున్నారు, అక్కడ ఊళ్ళు కవర్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకో దానికి వెళ్తారు, అక్కడ కవర్ చేసుకుంటారు. హైదరాబాద్ వెళ్ళాలి సార్, మధ్యలో ఖమ్మంలో కొంతమంది ఎక్కేవాళ్ళు, వరంగల్ ఎక్కేవాళ్ళు మా వాళ్ళే ఉంటారు, అంటే అందులో టికెట్స్ ఉన్న వాళ్ళే ఉంటారు, అక్కడ ఆపాలంటే ఎట్లా సార్ మరి? అది మరి ఆపరేషనల్ కన్స్ట్రెయిన్ చూడాలి సార్, చూసి మీకు ఇస్తాం. జనరల్గా అయితే డెస్టినేషన్ టు స్టార్టింగ్ ఒరిజినల్ స్టేషన్ టు డెస్టినేషన్ స్టేషన్ మాత్రమే పర్మిట్ చేస్తాం. ఇది షార్ట్ డిస్టెన్స్ కాబట్టి ఒకవేళ మీరు అలాంటి పరిస్థితులు అంటే దాన్ని బట్టి మరి అప్పుడు ఉన్న ఆపరేషనల్ కన్స్ట్రెయిన్ బట్టి పర్మిట్ చేయడం. పెళ్ళికి వెళ్ళాలి సార్, 500 మంది వెళ్తున్నారు పెళ్ళికి, అంటే మీకు సపోజ్ మేము లెటర్ ఇచ్చాము పర్మిషన్ కోసం, సార్ మాకు ఇలా కావాలి సార్ అని అడిగాం, 500 మంది లిస్టు పేర్లు, ఆధార్లు, ఫోన్ నెంబర్లు అన్నీ మీకు ఇవ్వాలి సార్? అంటే మీరు అది మీదే బాధ్యత. మీరు ఎవరైతే లీడ్ చేస్తున్నారో మీరు ప్రతిదీ మీకు ఒక టికెట్ అనేది మీకు ఒక ఇన్సూర్డ్ టికెట్ అండి. మీ చాలామందికి తెలియదు, ప్రతి టికెట్ ఇన్సూర్ అయిన టికెట్, దానికి ఇమ్మీడియట్ అమౌంట్, యాక్సిడెంట్లో డెత్ అయితే 5 lakhs ఇమ్మీడియట్గా ఇస్తాము. అట్లాంటి మంచి గ్రేవియస్ ఇంజరీ అయితే కొంత అమౌంట్, సింపుల్ ఇంజరీస్ అయితే కొంత అమౌంట్, ఇట్లా ఉన్నాయి. సో ఇది అన్నీ ఇన్సూర్డ్. మీరు మాకు చాలా అమూల్యమైన వాళ్ళు కాబట్టి మేము ఇన్సూరెన్స్ మీకు అది కవరేజ్ ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే, అది మ్యాండేటరీ. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పటివరకు కూడా ఇటు మనం మొదలు చెప్పుకున్న డెస్టినేషన్ మ్యారేజెస్ కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికంగా అయోధ్య, శబరిమల ఇట్లా వెళ్ళే వాళ్ళ సంఖ్య ప్రతి ఏడాది ఉంటుంది, సంక్రాంతికి విజయవాడ వచ్చే వాళ్ళ సంఖ్య ఉంటుంది, అలాగే మిగతా స్టేట్స్కి వెళ్తారు. సో ఇప్పటి వరకు అందరూ కూడా ఆర్టీసీనో లేదా ప్రైవేట్ ట్రావెల్స్ నమ్ముకుంటున్నారు, కానీ రైల్వేలో కూడా ఇటువంటి అద్భుత అవకాశం ఉందని చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. సో ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో మీకు ఒక ఐఆర్సిటీసీ ఒక ఆఫీస్ ఉందండి. అక్కడ మేము ఇలాంటి గ్రూప్ టికెట్స్ అని మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాము త్రూ ఐఆర్సిటీసీ ద్వారా. మీరు ముందుగా వారిని వెళ్ళి మీకున్న అవసరాన్ని బట్టి, సపోజ్ మీకు 60 మంది కావాలా లేకపోతే ఒక 500 మంది కావాలా అనేది మీరు ముందుగానే మేము ఇట్లాగా పలానా మీరు డిస్క్లోజ్ చేసుకుని మీరు తెలియపరుస్తూ మాకు ఇంతమంది డిమాండ్ ఉంది, మీరు ఎక్కువ మంది అనుకున్నప్పుడు మీకు ట్రైన్ అనుకున్నప్పుడు కొంత వెళ్ళిన అడ్వాన్స్ మీరు మాకు ఇంటిమేట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఒక కోచ్ అనుకోండి, ఒక కోచ్కి 1 week ఇన్ అడ్వాన్స్ మీరు మాకు ఇంటిమేట్ చేసి ఆ 50,000 రూపీస్ డిపాజిట్ చేస్తే ఇమీడియట్గా మేము ప్రాసెస్ చేస్తాము. అక్కడ మాకు హెడ్ క్వార్టర్స్ అంటారు సికింద్రాబాదు, అక్కడ సిపిటిఎం చీఫ్ ప్యాసింజర్ ట్రాఫిక్ మేనేజర్ గారు ఉంటారు, వారికి మేము తెలియపరుస్తాము. అండ్ ఆపరేషనల్ పాసిబిలిటీస్ అండ్ కన్స్ట్రెయిన్స్ కొన్ని ఉంటాయి మాకు టెక్నికల్గా, ఇవన్నీ చూసుకొని మీకు వారంలోపు మీకు ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తాం. చాలా అద్భుతమైన అవకాశం రైల్వే అందిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. పండగ వేళల్లోనే కాదు, మిగతా బిజీ టైమ్స్లో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ని వాళ్ళని నమ్ముకొని ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా మళ్ళీ మనము దాన్ని ఫేస్ చేయకుండా రైల్వే వాళ్ళు పూర్తి భద్రత, అలాగే భద్రత ఒకటే కాదు దాంతోపాటు సర్వీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి రైల్వేకి సంబంధించి మీకు కోచ్ కావాలన్నా లేదా స్పెషల్ ట్రైన్ కావాలన్నా కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే ఎప్పటి నుంచో తీసుకొచ్చినా దీనిపైన చాలామందికి అవగాహన లేదు. ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ కనుక వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా రైల్వేని ఎంచుకుంటే అంతకన్నా అద్భుతమైన రైల్వే ప్రయాణం అనేది, అలాగే డెస్టినేషన్ మ్యారేజెస్ కావచ్చు, డివోషనల్ టూర్స్ కావచ్చు, ఏమైనా కూడా రైల్వే ద్వారా వెళ్ళాలి అనేది రైల్వే అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.